అరే రాము, ఇతన్ని చూస్తూ ఉండు, నేను గొర్రెల దగ్గరికి వెళ్ళొస్తాను. సరే నాన్న, కూర్చోండి నాన్న, నేను నీళ్ళు తీసుకొస్తాను. అన్నా, ఈ ఊర్లో నువ్వు ఒక్కడివే మనిషిలా కనిపిస్తున్నావు. ఎవర్రా నువ్వు? నీది ఈ ఊరేనా? చెప్తా అన్నా, ముందు నీళ్లు తాగండి. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? వాడు నా ముడ్డంతా కూడా లేడు, నన్నే చంపేస్తా అంటున్నాడు. ఎవరు అక్కొస్తుందంట, చంపేస్తుందంట. ఈ లౌడాగాడే నా ముడ్డంతున్నాడు, ఈ లక్కి ఎంత ఉంటుందా అని. అన్నా, మీకు ఈ ఊరు గురించి తెలీదన్నా. నేనేదో మిమ్మల్ని వెనక నుండి దెంగినట్టు ఒక్కొక్కడు ఊగిపోతున్నారు కదరా. మిమ్మల్ని చూస్తే నన్ను ఇక్కడ నుంచి పంపించేలా లేదు. అక్కడ నా బండి సంగతి ఏందో అన్నా, మీ అక్కడ ఉందో లేక నా బండి పాటలు వీకి ఇనుప సామానుకి అమ్మి దెంగుంటారేమో. మీ బండికి ఏం అవ్వలేదన్నా, అక్కడే ఉంది. నీకెలా తెలుసు? పొద్దున పొలంకి వెళ్ళొచ్చేటప్పుడు చూసానా, మీ బండి భలే ఉందన్నా. నాకు అలాంటి బండి అంటే చాలా ఇష్టం అన్నా. మిమ్మల్ని చూస్తుంటే చాలా ధైర్యవంతుల్లా కనిపిస్తున్నారన్నా. సినిమాలో హీరో విలన్ దగ్గర నుంచి ధైర్యంగా మాట్లాడతాడు కదన్నా, అలా కనిపిస్తున్నారన్నా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ధైర్యవంతుడే. కాని వాళ్ళలో ఉండే బలహీనతని బలంగా ఉండేవాడి ముందు బయట పెట్టి తల వంచి ధైర్యాన్ని కోల్పోయి బ్రతికేస్తూ ఉంటారు. మీ ఊరి జనాల్నే చూడు. సరే, ఇవన్నీ వదిలే. ఇందాకొచ్చిన పొట్టోడెవర్రా? నన్ను ఇక్కడ పడదెంగి నిన్ను కాపలా పెట్టినోడు వాడెవర్రా? మిమ్మల్ని నాకు అప్పచెప్పిన ఆయన మా నాన్న మళ్ళా సుల్యాన్ని పెట్టుకోవాల్సింది. పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. ఏంటి ఫీల్ అయ్యావా? మీ బాబు ఎలా అరిచి దెంగాడో నీకు తెలీదా? ఎవడైనా అలా అరుస్తాడా? లేదన్నా. అసలు ఈ కథ ఏందో చెప్పు. అతని పేరు కాళీ అన్నా. వాళ్లే మా ఊరు దేవుళ్ళు. దేవుళ్ళా? అసలు మీ ఊరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించలేదురా. నాకు అప్పుడే డౌట్ కొట్టింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నారు. మా ఊరి గురించి మాకు తప్ప ఇంకెవరికీ తెలీదన్నా. సుమారు 50 గడపలు, 200 మంది జనం. మేమెవ్వరం ఏ రోజు కూడా కొండ దిగి ఊరు దాటింది లేదన్నా. ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మా ఊరిని కోట ఉంది కదన్నా, అందరం అటువైపే చూస్తాం. ఈ ప్రపంచం రోజు రోజుకి ఎంత మారుతున్నా ఈ కొండపైన మారుమూలున్న ఈ కోకానగర్ మాత్రం ఇంకా తరతరాల నుంచి వస్తున్న పద్ధతులు, సిద్ధాంతాలు పాటిస్తూనే ఉంది. మా తాత నాకు ఈ ఊరి గురించి చెప్పిన కథ ఒకటి ఉందన్నా. పూర్వం కరువు ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది ప్రజలను ఈ కొండ మీద ఉన్న కోకారాజులు వాళ్ళకి అదే కొండ మీద ఆశ్రయం ఇచ్చారు. ఊరు పేరు లేని ఈ ప్రాంతం మొత్తం కోకారాజులదే. అయితే అప్పటికే కోకారాజులు కోటని కట్టుకోక మిగిలిన ప్రాంతం మొత్తాన్ని ఊరుగా మార్చి ఆ ప్రజలకు ఉండడానికి ఇళ్లు కట్టించారు. కోకారాజులు చేసిన ఆ సహాయానికి ఊరిలో ఉన్న అన్ని తెగల ప్రజలు ఈ ఊరికి కోకానగర్ అని పేరు పెట్టుకున్నారు. కోకారాజుల కుటుంబం ఎప్పుడూ ఈ ఊరి ప్రజలకు సేవలందించేవారు. వారికి తిండి దగ్గర నుంచి కట్టుకునే గుడ్డ వరకు వాళ్ళ పిల్లలకు చదువుతో సహా అన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ ఊరి ప్రజలకు ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చింది. దాంతో ఊరిలో సగం మంది జనం చనిపోయారు. ఏ మందుకు నయం కాని ఆ రోగానికి కోకారాజులు కొంతమంది ఋషులను కలిసి మందు కనుక్కున్నారు. ఆ మందు ఏంటంటే కోకారాజుల కుటుంబ ప్రాణత్యాగం. ఆ కుటుంబంలో వాళ్ల పిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ కోటలోనే బ్రతికుండగానే సమాధి కావాలి అని. అలా జరిగిన 3 రోజులకు ఈ ఊరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఋషులు చెప్పడంతో ఆ కోకారాజులు వాళ్ల ప్రాణాలను త్యాగం చేశారు. దాంతో కోకానగర్ ప్రజలకు ఆ రాజకుటుంబీకులపై మరింత గౌరవం పెరిగింది. వాళ్లను దేవుళ్లుగా చూడటం మొదలుపెట్టారు. ఆ కోటని ఒక గుడిగా, అందులో ఉన్న సమాధులను, రాజకుటుంబీకులను ఈ ఊరికి దేవుళ్లుగా పూజించడం మొదలుపెట్టారు. అయితే ఆ కోటలో ఉన్న రాజుల యొక్క ఆత్మలు ఊరు మొత్తం ఆవహించి ఉన్నాయని కొంతమంది ఋషులు చెప్పగా ఆ రోజు నుంచి ఈ ఊరి జనం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా
తిరగాలని నిశ్చయించుకున్నారు. ఆ ఆత్మలు తిరుగుతున్న ఈ ఊరిలో అందరూ పవిత్రంగా ఉంటూ వచ్చారు. ఆ కోటలో రాజవంశీకుల పుత్రులను కూడా దేవుళ్ళుగా చూస్తూ వచ్చారు. కాలం గడిచే కొద్దీ ఆ రాజవంశీకులను తల ఎత్తి చూడటానికి కూడా ధైర్యం చచ్చిపోయింది. భక్తితో పూజించడం మొదలుపెట్టాం. ఆ కోట వైపు ఎవరైనా తలెత్తి చూసినా, అగౌరవపరిచే పనులు చేసినా వాళ్ళు అక్కడికక్కడే ఆ వ్యాధి లక్షణాలతో చనిపోతారు అనేది జరుగుతూనే వస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కోకా నగర్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ప్రవర్తించలేదు. ఒక్క మీరు తప్ప. ఒకవేళ ఈ ఊరి జనం కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ఊరి నియమ నిబంధనలు వ్యతిరేకిస్తే మోహినమ్మ ఊరందరి ముందు వాళ్ళని మంత్రవేసి చంపేస్తుంది. హిందీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగా పెద్దగానే ఉందిరా. మీ ఊరి గురించి వింటే కూడా ఒక సినిమా తీయొచ్చురా. ఇప్పుడేంటి, మీ మోహినమ్మ వచ్చి నన్ను మంత్రం వేసి చంపేస్తుందా? మీలాగే రోగం వచ్చి నోట్లోంచి రక్తం కక్కుని చచ్చిపోతానా? ఏమో అన్నా, మోహినమ్మ తలుచుకుంటే మీకు తెలియకుండానే మీ ప్రాణం తీసేయగలదు. నేనంత ఎర్రిపూకులా కనిపిస్తున్నానారా? ఈ కథలని నమ్మేంత ఎదవని కాదు. అసలు ఆత్మలుండడం ఏంది, దానికి మీరు భయపడ్డం ఏంటి? ఏదో పేరన్నవరా, దాని పేరేంటి? యామిని. మోహిని అమ్మ. రాణి చూసుకుందాం. అన్న మోహిని అమ్మ వచ్చేసిందన్నా. కూర్చొనిలో పరిగెత్తాడు.